కార్మికుల హక్కుల కోసం గ్రామ స్థాయి నుంచి ఐక్య పోరాటాలు చేయడమే ఉత్తమమని సిఐటియు నాయకులు బివి రాఘవులు పిలుపునిచ్చారు. 1920 స్వాతంత్రం రాకముందు కొట్లాడి సాధించుకున్న చట్టాలను భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రద్దు చేసి 4 లేబర్ కోడ్లను పెట్టిందని, ఆ 4 లేబర్ కోడ్ల ద్వారా కార్మికులు నష్టపోతారని వారు సవివరంగా వివరించారు. ఈ సందర్భంగా వక్తలు కార్మికులను ఉద్దేశించి మెదక్ స్థానిక చిల్డ్రన్ పార్క్లో ఏర్పాటు చేసిన సిఐటియు రాష్ట్ర మహాసభ బహిరంగ సభలో మాట్లాడుతూ గ్రామ స్థాయిలో సంఘాలను ఏర్పాటు చేసుకొని అన్ని కార్మిక సంఘాలతో కలిసి ఐక్య పోరాటం చేస్తే తప్ప కార్మికుల హక్కులను కాపాడలేమని వారు అన్నారు. తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు, పరిపాలనను అడుగడుగునా ప్రతిఘటిస్తూ కార్మిక వర్గం అండగా నిలబడుతున్నటువంటి సంఘం సిఐటియు. ఈ సిఐటియు యొక్క మహాసభల సందర్భంగా అనేక అంశాలు ఈ 3 రోజుల పాటు ఈ మెదక్ గడ్డ మీద చర్చించబోతున్నాం. ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం పచ్చి కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ ఉంది. ఈ ప్రభుత్వం మొత్తం దాడి కార్మికుల మీద కేంద్రీకరించింది. మరి ఎన్నో సంవత్సరాల నుంచి బ్రిటిష్ వాడున్న కాలం నుంచి పోరాడి మనం సాధించుకున్నటువంటి అనేక మన హక్కులన్నిటినీ కూడా ఈ ప్రభుత్వం ఇవాళ రద్దు చేసి యజమానులకు అనుకూలంగా చట్టాలు మారుస్తున్నటువంటిది మనందరం కూడా గమనిస్తున్నాం. ఇవాళ భారతదేశంలో కార్మికులను ఎప్పుడు కావాలంటే అప్పుడు పనిలో పెట్టుకుంటాం, మాకు అవసరం లేదనుకుంటే తొలగిస్తాము. వీళ్ళకు ప్రత్యేకమైన హక్కులు, చట్టాలు, రక్షణ ఏమీ ఉండకూడదని చెప్పి ఇవాళ యజమానులు చాలా సంవత్సరాల నుంచి డిమాండ్ చేస్తున్నారు, కోరుకుంటున్నారు. వాళ్ళ కోరికలన్నిటి కూడా కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఆ కోరికలన్నీ నెరవేరుస్తూ ఉన్నాడు. కార్మికులను మాత్రం కట్టుబానిసలుగా ఇవాళ మార్చుతున్న పరిస్థితి ఉంది. ధరలు పెరుగుతూ ఉన్నాయి, జీతాలు పెరగట్లేదు, మన ఆదాయాలు పడిపోతున్నాయి. ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం అతి తక్కువ వేతనము ఎంత ఉండాలో నిర్ణయించాలని కమిటీలు వేస్తే రోజుకు 178 రూపాయలు సరిపోతుంది అని చెప్పి ప్రభుత్వ పెద్దలు సెలవిస్తున్నారు. మరి ఇప్పుడు కొత్తగా వచ్చేటువంటి లేబర్ కోడ్స్ పేరుతో ఇవాళ ఆ మాత్రం హక్కులు కూడా లేనటువంటి స్థితిలో మరి ఆ 178 రోజుకు తీసుకొని పని చేద్దామా, లేకపోతే ఇవాళ మన హక్కుల కోసం, మన జీతభత్యాల కోసం, మన ఉద్యోగ భద్రత కోసం ఇవాళ ఈ పాలకులతోటి పోరాటం చేద్దామా ఆలోచించుకోవడమే మనందరి ముందున్న కర్తవ్యం. సిఐటియు రాష్ట్ర మహాసభ కూడా ఈ కర్తవ్యాన్ని చర్చించబోతా ఉంది. ఇవాళ సిఐటియు అఖిల భారత మహాసభలు డిసెంబర్ 31 నుండి జనవరి 4వ తారీఖు వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం నగరంలో జరగబోతా ఉన్నాయి. అక్కడ కూడా ఇదే చర్చించబోతున్నాం. ఈ దేశంలో ఉండే కష్టజీవులు ఐక్యమై పోరాడితేనే ఇవాళ మొత్తం వ్యవస్థలో మార్పు తీసుకురాగలుగుతాం. ఇవాళ మనం కొంతమందిని నమ్మి ఓట్లేస్తున్నాం. ఓట్లు వేయించుకునే సందర్భంలో చాలా విషయాలు చెప్తున్నారు, మరి చాలా విమర్శలు చేస్తున్నారు. కానీ తర్వాత అధికారంలోకి వస్తే అవే అమలు చేసే పరిస్థితి ముందుకొచ్చింది. అందుకే ఇవాళ మేము అడుగుతున్నాం, పోరాడదాం, రండి, అందరం ఐక్యమైదాం. పోరాడే వాళ్ళే కార్మికులకు నిజమైనటువంటి మిత్రులు, మరి మాటలు చెప్పే వాళ్ళు కాదు అని చెప్పి అడగాల్సినటువంటి సమయం కూడా మన దేశంలో, రాష్ట్రంలో మన ముందున్నది. ఇవాళ కార్మికులతో పాటు వ్యవసాయ కార్మికులు, రైతాంగం కూడా అనేక సమస్యలు ఎదుర్కొంటా ఉన్నారు. మనందరం కూడా క్షేత్ర స్థాయిలో ఈ వర్గాల అందరము ఒక్కటైతే శ్రమ చేసే వాళ్ళం, సంపద సృష్టించే వాళ్ళం, ఈ దేశంలో జీడిపి పెంచే వాళ్ళం మనము. ఇవాళ మనం శ్రమ చేస్తూ సంపద సృష్టిస్తూ యజమానులను, పాలకులను అడుక్కోవాల్సిన పరిస్థితి మనకి ఎందుకు వచ్చింది ఒక్కసారి మనందరం ఆలోచన చేయాలి. అందుకే సిఐటియు ఈ దేశంలో కష్టజీవుల గొంతుకగా ఉంది. ఇవాళ సిఐటియు ఈ కేంద్ర ప్రభుత్వం నిరంకుశంగా మన మీద
ఏదైతే దాడి చేస్తా ఉందో లేబర్ కోడ్స్ పేరుతో, శ్రమశక్తి నీతి పేరుతో, రకరకాల పేర్లతో దాడి చేస్తా ఉంది. ఇవాళ కార్మిక వర్గంలోకి మన సంస్కృతి భావజాలం తీసుకొస్తారంట. ఇవాళ మన చట్టాల మీద పాశ్చాత్య ప్రభావం ఉందంట. ఈ మాట రాజకీయ నాయకులు కాదు, లేబర్ అధికారులు మాట్లాడుతా ఉన్నారు. లేబర్ అధికారుల గొంతు మారుతా ఉంది. ఇవాళ పాశ్చాత్య భావజాలం అంటే హైర్ అండ్ ఫైర్ విధానం, హైర్ అండ్ ఫైర్ విధానం కోరుకుంటున్నది నరేంద్ర మోడీ, ఆర్ఎస్ఎస్, బీజేపీ వాళ్ళు. ఇవాళ ఈ భావజాలంతో కార్మికుల జీవితాలతోటి ఇవాళ చెలగాట మాడే పరిస్థితి ఉంది. దీన్ని సహించకూడదు. మనందరం కూడా ఐక్యం కావాలి. ఇవాళ ఈ మెదక్ జిల్లాలో CIT మహాసభ జరపాలంటే మరి చాలా ముఖ్యమైనటువంటి కర్తవ్యంగా మేము తీసుకున్నాం. ఈ జిల్లాలో ఉన్నటువంటి పీడీ వర్కర్లు, ఈ జిల్లాలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీ కార్మికులు, ఈ జిల్లాలో ఉన్నటువంటి ఆశాలు, అంగన్వాడీలు, మధ్యాహ్న భోజన కార్మికులు, ఈ జిల్లాలో ఉన్నటువంటి మున్సిపల్ కార్మికులు, కొద్దిమంది మాత్రమే ఫ్యాక్టరీలలో పనిచేసే కార్మికులు, వీరందరి అండదండలతోటి ఈ రోజు ఈ బహిరంగ సభ జరుగుతా ఉంది. వీరందరి యొక్క సహకారంతో ఇవాళ ఈ మహాసభ జరుగుతా ఉంది. వాళ్ళందరూ మేము వెళ్ళినప్పుడు ఒకటే చెప్తున్నారు, ఈ జెండా, ఈ ఎర్ర జెండా CITU మా జెండా, ఇది మాకు అండగా ఉండేటువంటి జెండా. ఇక్కడ జరుగుతున్న మహాసభ మా మహాసభ, మేము వస్తాము అని చెప్పి చెప్తా ఉన్నారు. ఈ మెదక్ జిల్లాలోనే 492 గ్రామ పంచాయతీలు ఉంటే 492 గ్రామాలలో కూడా మన CITU కార్యకర్తలు ఉన్నారు, మన CITU సభ్యులు ఉన్నారు. అందరం ఒక దగ్గర కూర్చోబెట్టాం. మరి ఏం చేద్దామని వాళ్ళతో చర్చ పెట్టాం. మనం కమిటీ వేసుకుందాం, ఈ పోరాటాలు నడుపుదాం కమిటీ ఆధ్వర్యంలో అని చెప్పి మేము వాళ్ళందరికీ చెప్తే మేము ఖచ్చితంగా